నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఖమ్మం రఘునాథపాలెం వ్యవసాయ క్షేత్రంలో రుణమాఫీ సంబరాలు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం రఘునాథపాలెంలో రైతు వ్యవసాయ క్షేత్రంలో రెండవ దఫా రుణమాఫీ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రైతుల సమక్షంలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ యొక్క సంబరాల్లో సహకార సంఘం అధ్యక్షులు తాత రఘురాం, మాజీ సర్పంచ్ గుడిపూడి రామారావు, అల్లిక సీతయ్య, నల్లమోతు శ్రీనివాసరావు, రెంటాల ప్రసాద్, నదియా జగ్గయ్య, మాంగ్య, రామకృష్ణ, ఉపేందర్, రామయ్య, తులసియ, తావు, ఉపేందర్, గోపయ్య, లాలయ్య, నరేష్ రైతులందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు. మా గ్రామంలో రైతులందరూ కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ కింద కొంతమంది రైతులు అయింది, 1.5 లక్షల కింద కొంతమంది అయింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈ పెట్టుబడి సమయంలో ఈ రుణమాఫీ అందింది. వాళ్ళల్లో వారి ఇళ్లల్లో ఒక పండగ వాతావరణం ఉంది. గత ప్రభుత్వం 2014లో 1 లక్ష రూపాయలని 4 విడతలుగా వేసింది. ఆ 4 విడతలుగా వేసినప్పుడు కూడా 4 పావలాలు వేస్తే వడ్డీకే సరిపోయింది. 2018 తర్వాత రుణమాఫీలో 2018లో రుణమాఫీ ప్రకటించి 2023లో ఇవ్వటం జరిగింది. అది కూడా 40% మందికే ఇచ్చారు. చాలామంది రైతులు రుణమాఫీ కాక ప్రకటించిన కాడి నుంచి అసలు కంటే వడ్డీ 2 రెట్లయింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని, బట్టి గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి గారు అందరూ కూడా క్యాబినెట్ మొత్తం కూడా చొరవ తీసుకొని ఒకే దఫ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి రైతు కుటుంబంలో కూడా సంతోషంగా, ఆనందంగా పెట్టుబడికి ఒకేసారి వచ్చింది. వడ్డీలు కట్టకుండానే ఆనందంతో, పండగతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ సంబరాల్లో భాగంగా రైతులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ క్యాబినెట్ సహచరులందరికీ కూడా పాలాభిషేకం చేయటం జరిగింది. వారికి రైతుల తరపున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ప్రభుత్వం రైతుకి ఇదే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.